విష్ణు కంచిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా వరదరాజు పెరుమాల్ అనే ఒక 100 స్తంభాలతో కూడిన ఒక మండపం అయితే ఉంటుంది. అసలు నిజంగా అండి ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క హిస్టరీ తెలిపే విధంగా మనకి ఎంతో అద్భుతమైన ఆర్కిటెక్చర్ అయితే ప్రదర్శించబడుతుంది. మనకి చాలా పెద్ద హిస్టరీ అయితే ఈ స్తంభాల రూపంలో మనకి తెలియజేస్తున్నారులే, కానీ మనకి సరైన గైడెన్స్ లేక చెప్పేవాళ్ళు లేక ఈ హిస్టరీ అనేది మరుగున పడిపోతుంది. అసలు కేర్వింగ్ చూడండి ఎంత లోతుగా, ఎంత డీప్ గా, ఎంత అందంగా చెక్కారంటే ప్రతి శిల్పం కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. కొన్ని వేల ఏళ్ల క్రితం చెక్కారు కనుక కొన్ని అయితే ధ్వంసం అయ్యాయి, పూర్తిగా కాదు, జస్ట్ నార్మల్ గా కొన్ని చోట్ల అయితే విరిగిపోయాయి. మనకి ఇక్కడ 100 స్తంభాలు అని చెప్తారు కానీ ముఖ్యంగా అయితే 96 స్తంభాలు అయితే ఉంటాయి. దీనిని చాలా మంది కాంచీపురం అని అయితే పిలుస్తారు. అసలు ఇక్కడ మీరు చూస్తే ఒక స్తంభానికి మించి ఇంకొక స్తంభం చెక్కారా అన్నట్లుగా ఉంటుంది. ఎంతో అద్భుతమైన ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుంది. అసలు మేమైతే చాలా ఫీల్ అయ్యామన్నమాట. ఎందుకో తెలుసా, అసలు మనకి ఈ మన పురాతనవేత్తలు ఏదో మనకి సంథింగ్ హిస్టరీని అయితే ఈ స్తంభాల రూపంలో తెలియచేయాలనుకుంటున్నారు, కానీ మనకి ఏమీ అర్థం కావట్లేదు, జస్ట్ చూస్తున్నామా వస్తున్నామా అన్నట్లే ఉంటుంది. ఇటువంటి గొప్ప హిస్టరీ మరుగున పడిపోకుండా ఎవరైనా గైడ్ ని పెట్టి మనకి ఆ హిస్టరీని తెలియజేస్తే బాగుండు అనేది అనిపించింది. ఇటువంటివి కేవలం ప్రదర్శనకి మాత్రమే అంకితం కాకుండా మన యూత్ కు కూడా తెలియాలి, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియాలంటే ఈ హిస్టరీని డెఫినెట్ గా ఆ గుడిని సందర్శించిన వాళ్ళకైతే చెప్తే బాగుండు అనిపించింది. అసలు నిజంగా అండి ఒక్కొక్క స్తంభం చూస్తుంటే అస్సలు ఏంటండి బాబు ఆ ఆర్కిటెక్చర్. అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే స్టన్ అయిపోయాము. మేము చాలా గుళ్ళు అయితే తిరిగాము కానీ ఇంత అందంగా చెక్కిన ఆర్కిటెక్చర్తో ఉన్న టెంపుల్స్ని మాత్రం మేమైతే అస్సలు చూడలేదండి. అంటే మామూలుగా సిమెంట్తో అయితే చేస్తారులే, కానీ ఇలా స్టోన్ని చెక్కడం అనేది చాలా గ్రేట్గా అనిపించింది. అండ్ ఇక్కడ 96 స్తంభాలు ఉన్నాయన్నాం కదా, కానీ ఏ స్తంభం కూడా సేమ్ ఉండదండి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా, అంటే ఏదో హిస్టరీని అయితే చెప్పబడుతూ ఆ స్తంభాల మీద అయితే ఇలా చెక్కారనమాట. చూస్తున్నారు కదా విష్ణుమూర్తి ఎంత చక్కగా కనిపిస్తోందో. ఇక్కడ ఒక అదృశ్య తాంబేలు కూడా ఉంటుందండి, అది నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అందుకోసం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మాకే అర్థం కావట్లేదంటే ఇంకా మా పిల్లలకి ఏం అర్థమవుతుందో చెప్పండి. వాళ్ళైతే ఇదంతా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గానే చూస్తున్నారు, అందుకే గైడ్ ఉండాలి.